సెక్రటేరియట్లో కొందరు ఐఏఎస్ అధికారులు ఎవరి కుర్చీలో వారు కూర్చోవటం లేదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విజిటింగ్ అవర్స్ వస్తే చాలట ఇంకో కుర్చీలోకి వెళ్ళిపోతారట. అసలు ఎందుకు వారికి కేటాయించిన కుర్చీలో కూర్చోకుండా ఇంకో సీట్లో కూర్చుంటున్నారు? ఇంతకీ ఎవరా అధికారులు? వారికి వచ్చిన సమస్య ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఒక టాపిక్ చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల వ్యవహార శైలిపై సెక్రటేరియట్ వర్గాల్లో హాట్గా చర్చ జరుగుతోంది. అయితే సమస్యల పరిష్కారం కోసం సెక్రటేరియట్కు వచ్చే సామాన్యులు వారికి ఉన్న సమస్యలతో సంబంధిత శాఖ అధికారుల వద్దకు వస్తారు. అయితే ఆ శాఖలోని ఐఏఎస్ అధికారుల తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. గతంలో ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయానికి ప్రిన్సిపల్ సెక్రటరీలు తెరలేపారట. తమను కలవడానికి విజిటర్స్ ఎక్కువ అవుతున్నారని, ప్రజలను కలవకుండా తమకు కేటాయించిన ఛాంబర్లోకి కాకుండా వేరే ఛాంబర్లో విధులు నిర్వహిస్తున్నారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాఖతో సంబంధం లేని ఛాంబర్లలో దర్శనమివ్వడం సర్వసాధారణంగా మారిందని మాట్లాడుకుంటున్నారు. ఒక ఛాంబర్ ముందు ఒక అధికారి పేరుంటే లోపల మరొక అధికారి కూర్చుని ఉంటున్నారని సచివాలయ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను ఐఏఎస్ అధికారులు కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో శాఖ ఇంపార్టెన్స్ను బట్టి అవకాశం ఉంటే ప్రజలతో మాట్లాడతారు ఐఏఎస్ అధికారులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో పరిపాలన కొనసాగిస్తున్నామని నాయకులు చెప్పుకొస్తున్నారు కూడా. అయితే దీంతో సెక్రటేరియట్కు ప్రజల తాకిడి కొంత ఎక్కువగానే ఉంది. గ్రౌండ్లో పనులు కావడం లేదని, సెక్రటేరియట్కి వెళ్తే అవుతాయని డైరెక్ట్గా ప్రజలు సచివాలయానికి వస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ సిబ్బందితో అందుబాటులో లేరని పేరు మార్చి ఛాంబర్లో కూర్చోవడంతో పని కోసం వచ్చిన ప్రజలు పని కాకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తోందట. అదేవిధంగా విజిటింగ్ టైంలో కూడా ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఒకే పని కోసం నెలలో 2 నుంచి 3 సార్లు క్యూ కట్టాల్సి వస్తోందని మరికొందరు విజిటర్స్ సెక్రటేరియట్ వద్ద మాట్లాడుకుంటున్నారు. సామాన్య ప్రజలు అధికారుల వద్దకు వెళితే తమ సమస్య పరిష్కరిస్తారని ఎంతో ఆశతో సెక్రటేరియట్కు వస్తూ ఉంటారు. కానీ కొందరు అధికారులు మాత్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలపై క్లారిటీ ఇవ్వాల్సిన అధికారులు ఇలా ఉంటే ఎలా అని కొందరు. మరి ఈ విషయంపై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.